రాష్ట్రాలు మారాయి, జిల్లాల విభజన జరిగింది, అన్ని శాఖలను విభజించారు. అయితే అవినీతిని రూపుమాపాలని పిలుపునిస్తున్న తెలంగాణ సర్కార్ అత్యంత కీలకమైన అవినీతి నిరోధక శాఖను మాత్రం విభజించడం లేదు. అయితే దురాభారం తగ్గించాలని ఒక జిల్లాను 4 జిల్లాలుగా చేసిన ప్రభుత్వం అవినీతి నిరోధక శాఖను మాత్రం ఎక్కడో పెట్టారంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అవినీతి నిరోధక శాఖపై స్పెషల్ స్టోరీ. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలుగా విభజించింది. దీంతో పాటు 4 జిల్లాలకు అన్ని ప్రభుత్వ శాఖలను విభజించారు. కానీ ఏసీబీ శాఖను మాత్రం విభజించలేదు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏసీబీ కార్యాలయంలో ఒక డీఎస్పీ, 2 ఇన్స్పెక్టర్స్, ఒక హెడ్ కానిస్టేబుల్, 2 కానిస్టేబుల్స్ మాత్రమే ఉన్నారు. గడిచిన లెక్కల ప్రకారం చూస్తే ప్రస్తుతం మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా అవినీతి అధికారులు ఉన్నట్లు రికార్డులు చెప్తున్నాయి. 2010 నుండి ఇప్పటివరకు 63 ఏసీబీ కేసులు నమోదైతే తూర్పు జిల్లా, ప్రస్తుతం మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో 43 కేసులు, ఆదిలాబాద్ ప్రాంతంలో కేవలం 20 కేసులు నమోదయ్యాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల నుండి ఆదిలాబాద్లోని ఏసీబీ ఆఫీస్ సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూరు మండలం నుండి 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాదాపు దాని చుట్టుపక్కల మండలాలైన పెంచుకల్పేట్, చింతలమానేపల్లి, కౌటాల, దహేగాం, సిర్పూర్, తిర్యాని మండలాలకు సుమారు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మంచిర్యాల జిల్లాలోని వేమనపల్లి, కోటపల్లి మండలాలు కూడా ఆదిలాబాద్కు సుమారు 250 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇవే కాక భీమిని, నెన్నెల్, తాండూరు మండలాలకు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఆలస్యమవుతోంది. మంచిర్యాల జిల్లాలో నూతనంగా ఒక ఏసీబీ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తే అన్ని మండలాలకు ఏసీబీ సేవలు అందుబాటులో ఉంటాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.